అది ఎక్కదు అసలు నీకు. జగత్తు జగత్తుగా సత్యం కాదు, నీరు నీరుగా సత్యం కాదు. ఎండమావులో నీరు ఉంటుందా? లేనే లేదు. మరి విశ్వంలో జగత్తు ఉందా? విశ్వం విష్ణు వషట్కార. జగత్ అనేది ఉందా? ఆయన జగన్నాథుడైనా. ఈ విశ్వంలో జగత్తు ఎక్కడ ఉంది? జగత్తు అంటే నీకు ఎండమావిలో నీరు కనిపిస్తుంది కదా, నీరు ఎక్కడ ఉందా అని అడుగుతున్నారు. నీరు ఎక్కడ ఉంది? ఉందా? ఏనాడైనా ఉందా? ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఉందా? లేనే లేదు. మరి విశ్వంలో జగత్తు ఎక్కడ ఉంది నీకు? అందుచేత ఏం చెబుతున్నారు? జగత్తు జగత్తుగా నిజం కాదు, జగత్తు బ్రహ్మముగా నిజం. నీరు నీరుగా నిజం కాదు, నీకు కనిపించే నీరు అది ఇసుగుగా నిజం. అది ఇసుగ్గా నిజమే. దగ్గరికి వెళ్ళు, హృదయం లోపలికి వెళ్ళిపో. ఆ నేను 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 ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడే ఉండి చూడు. అప్పుడు నీరుందా ఇసుక ఉందా నీకు స్వయంగా తెలుస్తుంది. స్వయంగా ఎప్పుడైతే తెలుస్తుందో ఇంకా మొత్తం భయం పోతుంది. మొట్టమొదటిగా పోయేది భయం. ఆ పరిస్థితి వచ్చేస్తుంది. అంతకుముందు పాములు ఉంటాయని నీకు తెలుసు, అందుచేత చీకట్లో తాడు ఎలా కనిపించింది? పాము అనుకున్నాం. అంతకుముందు ఉన్న దాంతో రిలేషన్ చేసుకుంది. ఈ బ్రెయిన్ గొప్పది. అది ఏమి లేని దానికి కూడా రిలేషన్ పెట్టేస్తుంది. అంటే వెంటనే ఏమొచ్చింది? భయం వచ్చింది. ఏమొచ్చింది? తాడుని చూసేసరికి ఏమొచ్చింది మనకే? ఎందుకు వచ్చింది మరి? అయ్యి బాబా అది విష జంతువు, కరిచేస్తుంది, పోతాం. ఎవరు పోతారా? ఈ బొంద పోద్ది. ఆ బొంద వచ్చి ఈ బొందను కరుస్తుంది. మరి శివుడు ఆజ్ఞ లేని సేవైనా కొట్టదని చెబుతావు, నువ్వే చెబుతావు, నువ్వే బదులు చేస్తావు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ ఆపు ఉండదు కదా ఆ కార్తీక మాసంలో. మరి నువ్వే చెబుతావు కదా శివుడు ఆజ్ఞ లేని సేవైనా కొట్టదని. మరి ఇదేంటిది అంటే ఏం జ్ఞాపకం వచ్చింది? తాడుని చూసేసరికి ఆల్రెడీ నీ మైండ్లో ఉంది. ఏంటి? పాములు ఇలా మెలికలు తిరిగి ఉంటాయి, వాటికేమో పళ్ళల్లో విషం ఉంటుంది అని అంతకుముందు నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసింది ఎవరో? ఈ తెలివైన బ్రెయిన్ పెట్టేసి ఏం చేసింది? దాంట్లో ఆరోపణ చేసింది. ఆరోపణ చేస్తే ఏమైంది? వెంటనే నీకు అది పాము అనుకుని అది పామా కాదు, పోనీ పామో కాదో తేల్చుకున్నావా? తేల్చుకున్న తర్వాత వచ్చిందా? దగ్గరికి వెళ్ళి పాము దగ్గరికి వెళ్తే కరిచేద్దామో, ఎవరు చెప్పగలరా? దగ్గరికి వెళ్ళకుండా పామేమో 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 ఇలా అనుకుంటూ ఉంటే ఏమవుతుంది? నీకు భయం వచ్చేస్తూ ఉంటుంది. ఈ దేహానికి కరిచేద్దాం, ఈ బంద అప్పుడే పోద్దా? ఇంకెన్ని పడాలి? అయ్యి అప్పుడే పోతుందా? ఈ పాము కడికి పోతుందా? ఇంకెన్ని పడాలి? ఒకవేళ పోని కరిసింది నిజంగా పోయేవు, దరిద్రం వదిలిపోద్ది కదా. ఎవరికైనా అంత దమ్ముందా? కుంతిదేవికి ఉంటుంది అటువంటి దమ్ము ధైర్యం అని. కొన్ని పామే అయింది, కరిచేసి నిజంగా చచ్చిపోతాం అనుకో, ఎవరిని పిలవ, దరిద్రం వదిలిపోయింది. ఇంకా అయిపో బోల్డ్ సాధన ఉందా చేయవలసింది? బోల్డ్ సాధన ఉందా? ఏం చేసేస్తున్నా? ఇప్పుడు ఇవాళ ఏం కూర వండమంటారో అడుగుతారు. వాళ్ళు ఏదైనా నచ్చితే చెబితే అదే వండుదామని నిజంగానే అనుకుంటారు. కానీ ఈ చెప్పిన దాంట్లో చెప్పారు అనుకోండి, ఇవాళ గుమ్మడికాయ కూర వండమని చెప్పారు అనుకోండి, అది మనకి ఇష్టమో కాదో మళ్ళీ బేరీజ్ చేస్తుంది. అయ్యో ఇవాళ మనకి ఇష్టమైంది రాలేదే, అదే గుమ్మడికాయ తింటే ఒళ్ళు నొప్పులు వస్తాయి అంటారు కదా, ఇంకోటి ఏమైనా చెబితే బాగుండు. వీళ్ళు చెప్పరు, వాళ్ళమే పెట్టాలి. వీళ్ళు చెబుతారు. వీళ్ళ ప్రతిరోజు వాళ్ళని అడగటమే కానీ నాకు ఇష్టమైంది ఇది ఇవాళ నేను వండుతాను,
మీరు తింటారా, నిజం చెప్పేస్తారా? చెప్పరు. మీ ఇష్టమే, మా ఇష్టం. ఎవరిని మాయ చేసుకుంటున్నారా? లోకంలో అది తప్పవు అనుకోండి కొన్ని, కానీ ఎవరిని మాయ చేసుకుంటున్నారా? గురువు దగ్గర అలాగంటే కుదురుద్దా? గురువుగారండి మీ ఇష్టమే, మా ఇష్టం అండి అంటే వెంటనే ఒట్టిగా వేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు పొల్లగా పొల్లటి నిద్రది అంటారు కదా, పెయిన్ వస్తూ ఉంటుంది. అది ఇష్టంగా అనిపిస్తారు. పోనీ నిజంగా మీ ఇష్టమే, మా ఇష్టం అంటున్నారు కదని చెప్పి నిజంగా మొట్టిగా వేస్తాడు అనుకోండి, అది ఇష్టంగా తీసుకుంటారా? పోనీ అంటే ఇష్టంగా తీసుకోవడం అంటే గురువుని ఎలాగా అంటాకుండదు కదా. మరి మన మనసును కూడా మనం కష్టపెట్టుకోకుండా ఉండటమే ఇష్టంగా తీసుకోవటం అండి. మన మనసు కష్టపడతా ఉంటే ఇది ఇష్టం ఎలాగవుతుంది? ఇంత మొట్టిగా వేస్తాడు అనుకోలేదు. ఏ సాధన చేయని వాళ్ళు వదిలేస్తున్నాడు గురువు, సాధన చేసిన వాళ్ళకి వేస్తున్నాడు మొట్టికాయలు. ఇంకా చేయండి అంటున్నాడు. సాధన చేయని వాళ్ళని ఈశ్వరుడు బయటికి లాగేస్తాడా? ఒక నిదాకుడికే చెప్పాడు కదా రిభు మహర్షి. ఆ ఋషి అయిపోయాడు కదా నిదాకుడు కూడా. నిదాకుడు కూడా మహర్షి అయిపోయాడు కదా. ఒక 100 మందిని కూర్చోబెట్టి చెప్పాడా? అర్హత లేని వాళ్ళని ఈశ్వరుడే తీసేయలేకపోతాడు. గురువు ఎవరినే కాంటాడు, ఈశ్వరుడే తీసి పడేస్తాడు అర్హత లేని వాళ్ళు. నువ్వు శుద్ధుడివయ్యా, నిత్యశుద్ధుడివయ్యా. ఒకప్పుడు శుద్ధుడు అయ్యండి, ఇంకొకప్పుడు శుద్ధుడు కాపాడక నిత్యశుద్ధుడు నువ్వు. అలాగే అహమేవ హి మోదాత్మ అహమేవ హి ముక్తిద. ఏదో పొందలేదు అని అలా అనుకుంటామేమో, అది అడ్డం. నువ్వు ఆల్రెడీ అదే అయ్యి ఉన్నావు. ఏదైతే పొందాలనుకుంటున్నావు నీకు తెలుసున్నా తెలియకపోయినా అదే అన్నావు. అది తెలియడం తెలియకపోవడం అనేది చిన్న తెర అడ్డం వచ్చింది. ఆ తెరను కాల్చేవాడు ఈశ్వరుడు. వాడు కాల్చేలోపు నువ్వేం కాల్చేయలేవు. నువ్వు దాన్ని ఏం చేయాలి? అదే అనుకో. ఆల్రెడీ ముక్తుండే అనుకో. ఆల్రెడీ ముక్తుండే అనుకుని అహంకారాన్ని పక్కన పెట్టి అనుకో. అహంకారం ఎలా పొడసూపుతుంది? ఈ పనిలో పొడసూపుతుంది, ఈ ఆలోచనలో పొడసూపుతుంది. అట్లా గుర్తిస్తూ ఉండు. నేను ముక్తుని అనుకుంటే ముక్తి వచ్చేస్తుందా? కానీ మరి భావనా బలం వల్ల భక్తి ఉత్తమం అవుతుందని చెప్పారు కదా. నేను దేహాన్ని అనుకోవడం కంటే నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆల్రెడీ ఏ సత్యమైతే ఉందో ఆ సత్యమే నేను. అహమాత్మ ఇలా అనుకోవటం వల్ల తప్పే ఉంది. ఇంకా పెళ్ళి అవ్వలేదు, మొత్తం పెట్టారు, నాకు పెళ్ళి అయిపోతుంది అనుకుంటే తప్పే ఉంది దాంట్లో. అహమేవ హి చైతన్యం అహమేవ హి చిన్మయః అహమేవ హి చైతన్యం అహం సర్వాంతరః సదా. అహం బ్రహ్మ అంటే అహం బ్రహ్మ అని హకారం వదులుతాడు. కింద యావత్తు అహం బ్రహ్మ అనేది అహం బ్రహ్మ అలా వస్తుంది. ఆకారం కింద యావత్తు వస్తుంది. ఏది బ్రహ్మమో అదే చైతన్యము, ఏది చైతన్యమో అదే చిన్మాత్రము, ఏది బ్రహ్మమో అదే ఆనందం, ఏది బ్రహ్మమో అదే నీవు. ఏది సత్యమో అదే నీవు. అసత్యం ఉన్నదా? ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఉందా? లేనే లేదు. ఉన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి మాయలో పడి కొట్టుకు వస్తున్నా దుఃఖం వస్తుంది. దుఃఖం రావడానికి కారణం ఎవరో? తప్పు తాదాత్మ్యం.
నువ్వు బ్రహ్మమై ఉన్నావు, నువ్వు ఉనికిగా ఉన్నావు. నువ్వు ఎలాగున్నావు? ఉనికిగా ఉన్నావు. యు ఆర్ ప్యూర్ ప్రజెన్స్, కానీ పర్సన్ అనుకుంటున్నావు. ఆ ఉనికిగా ఏది ఉందో అదిగా ఉండమంటే నేను 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 అనే ఫీలింగ్ని పట్టుకోమంటా ఉంటే ఇది కొంచెం కష్టంగా ఉంది కదా. ఓం నమ శివాయ, ఓం అనుకోమంటున్నారు కదా. పని అనుకో, అదన్నా పట్టుకో పని. శివుని స్మరించగా 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 శివుడే నువ్వు అవుతావు. నారాయణ 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 అనుకోగా నారాయణమూర్తి నువ్వు అవుతావు. నువ్వు తదేకం నిరంతరం ఏది ధ్యానిస్తూ ఉంటే అదే అయిపోతావు. అది మనసు లక్షణం. అంచేత లోకంలోకి వెళ్ళటం మానే. ఒకవేళ ఏదైనా అవసరార్థం లోకంలోకి వెళ్ళవలసి వచ్చినా నువ్వు లోపలుండు. మరి లోపలుంటే బయట అలా ఆటాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి సరైన స్పందన లేకపోతే బాగోదు. అంటే నువ్వు లోకంలోకి వెళ్ళకముందే ప్రిపేర్ అయిపో. లోపల ఉండటం ఎలా, బయటికి వెళ్ళినప్పుడు కూడా లోపల ఉండటం ఎలా, అది ముందే ప్రిపేర్ అయిపో. నువ్వు నిరంతరం లోపల ఉండటం నేర్చుకుంటే నేను 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 అనే ఆ ఫీలింగ్ని పట్టుకుంటే ఆ ఉండటం అనేది నీకు ఉండటంగానే స్వయంగా నీకు ఎంతో కొంత సాక్షాత్కరిస్తూ ఉంటే, అంటే కంటికి కనిపించడం కాదు. దర్శనము అంటే ఆయన చేత చూడబడటం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళామంటారు, అంటే వెళ్ళి చూసి వచ్చామనుకుంటారు. అలా కాదు, ఆయన చేత చూడబడి వచ్చారు. ఆయన ఇక్కడ లేడంటే ఇక్కడే ఉన్నాడు. ఆ రూపంలో ఆ విగ్రహంలో ఉండి ఏదో ప్రత్యేకించి మనకు ఆశీస్సులు ఇవ్వడం కోసం ఉన్నాడు. ఏదో పని చేసి పెట్టడం కోసం మనం వెళ్తాం. దర్శనం అయింది అంటే ఏంటి? ఆయన చేత చూడబడి వచ్చాం. అంచేత ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ నేను 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 అనేది రిపిటేషన్ ఆఫ్ ద వర్డ్స్ కాకుండా ఫీలింగ్, కంటిన్యూషన్ ఆఫ్ ద ఫీలింగ్. నేను సాధన నేను 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 అనేది రిపిటేషన్ ఆఫ్ ద వర్డ్స్ కాదు. నేను నేను అనే పదాలను రిపీట్గా చేయటం కాదు. ఏంటది? కంటిన్యూషన్ ఆఫ్ ద ఫీలింగ్. ఉండటంగానే ఉన్నా, నేనుగానే ఉన్నా. ఆ ఉండటానికి లేకపోవడం అంటే ఎప్పుడూ లేదు. అది ఎప్పుడూ ఉంది. అది ఎప్పుడు ఉండటంగానే ఉంది. ఎలా ఉంది? శుద్ధిగా ఉంది. దానికి ఏమన్నా ప్రపంచం ఉందా? లేదే. మనసులో ఉంది ప్రపంచం. ఓ 10 మంది మనుషులు ఉంటే ఆ 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తారో ఆ 10 రకాల ప్రపంచాలు ఉంటాయి వాళ్ళకి. ప్రపంచం అంచేత ఇల్యూషన్, భ్రాంతి అని చెప్పారు. నీకో ప్రపంచం కనిపిస్తుంది, వాళ్ళకో ప్రపంచం కనిపిస్తుంది. 100 మందికి 100 ప్రపంచాలు కనిపిస్తున్నాయి. 100 మంది 100 రకాలుగా చూస్తున్నారు. ఇన్ని ప్రపంచాలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ మనసుల్లో తప్పించి. ఒక్కో మనసుకు ఒక్కో ప్రపంచం ఉంటుంది. ఒకే వ్యక్తిని ఇద్దరు దొంగలు చూశారనుకోండి. ఉదాహరణకు ఒక స్త్రీని చూశాడు ఒకడు, ఇద్దరు దొంగలు చూశారు. ఒకడికి బంగారం దొబ్బేయటం అలవాటు. ఆడు ఆ స్త్రీ ఒంటి మీద ఉన్న బంగారం చూశాడు, అదే చూస్తాడు ఆడు. ఇంకొకడేంటి ఏదో రేప్ చేసి వెళ్ళాడు జైల్లోకి. ఆడు ఆ స్త్రీ సౌష్ఠవం కనపడుతుంది, ఎంత అందంగా ఉందనేది దేహం చూస్తాడు. అక్కడ ఉన్నది ఒకటే స్త్రీ. బంగారం దొబ్బేసి అలవాటు ఉన్నాడు చూశాడు. దేహం యొక్క అందాన్ని దాన్ని పాడు చేద్దాం అనుకుంటూ చూశాడు. ఆడి ప్రపంచం వేరు, ఈడి ప్రపంచం వేరు. ఉన్న వస్తువు వేరు. ఆ స్త్రీకి బిడ్డ ఉన్నాడు అనుకోండి, అమ్మ కనిపిస్తుంది. తండ్రి ఉన్నాడు అనుకోండి, బిడ్డ కనిపిస్తుంది. మరి ఒకటే వస్తువు ఇన్ని రకాలుగా కనిపిస్తుంది కదా. ప్రపంచాన్ని
నువ్వు చూడవలసిన అవసరం ఏంటి? అసలు నిన్ను నువ్వు చూసుకోవటం మానేస్తేనే ప్రపంచం కూడా అవుతుంది నీకు. ఏ రోజునైతే ఏ క్షణాన్నైతే నిన్ను నువ్వు చూసుకోవటం మర్చిపోతావో అప్పుడు ప్రపంచం కూడా వస్తుంది, లోకులు కూడా వస్తుంది, కాకులు కూడా వస్తుంది, తేళ్ళు కూడా వస్తుంది, పాములు కూడా వస్తుంది. వాళ్ళ గురించే చెబుతావు ఎంతసేపు. నీ ఫ్రెండ్స్కి వాళ్ళ గురించే చెబుతావు. ఆఖరి గురువు దగ్గర చెబితే బాగోదేమని చెప్పావు, కానీ లేకపోతే గురువు దగ్గర కూడా అదే లంఘించుకుంటావు. వాళ్ళు అలాగన్నారండి, వీళ్ళు ఎలాగన్నారండి, అలా అనొచ్చు అంటారా? ఎందుకు వచ్చిన సొల్లు అది? ఎవరి గురించి ఆలోచించవలసిన అవసరం నీకేంటి అసలు? ఎవరికో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు అసలు? నీ మనసును అంత చిన్న చిన్న విషయాల మీద పెడతాం ఎందుకు? నీకు ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరిగిపోతుంది. ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరిగిపోతుంది. నీ పని ఏంటి? ఒంటి మీదకి వచ్చింది ఎలాగో జరుగుద్ది. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వుగా ఉండటమే, నువ్వెవరో తెలుసుకోవటమే. నేను దేహాన్ని అనుకుంటానండి అంటే అలా అనుకుంటే మళ్ళీ జన్మలు తప్ప. 2025 సంవత్సరం ఉండేది అంటే కలియుగం స్టార్ట్ అయ్యి 5500 సంవత్సరాలు ఎంత అయింది అంటే 4 లక్షల సంవత్సరాలు అనుకుంటున్నారు. అదే కొంతమంది చెబుతున్నారు, అనుకుందాం మనం కూడా. మొదటి పాదం ఏంటి? 1వ లక్ష. ఈ మొదటి పాదాన్ని లక్షలోను మొదటి పాతికి మళ్ళీ 1వ పాదంలో 1వ పాదం మొదటి పాతికలోను 5000 అయింది. 5500లోకి వచ్చాం. 5500లోనే లోకం ఎలాగుంది? ఎంతమందికి బీపీలు, ఎంతమందికి షుగర్లు? ఆ డీమార్ట్లోకి వెళ్ళి ఏదో పౌడర్ కొన్నారంట, అదంతా ఏమో ఏంటి రబ్బర్ కింద వస్తుందంట. ఏంటి 5500 సంవత్సరం మొదట 5000 వెళ్ళినాయి, ఇంకా 25,000కి మొదట 5000 వెళ్ళినాయి. మెల్లి పుట్టే అప్పుడేమవుతుంది? అప్పుడు నీ దేహం ఎలా ఉంటుంది? నువ్వేం తింటావో, నీ నాలుక ఎలా ఉంటుంది? ఇప్పుడే పెళ్లి చేసుకున్నారనుకోండి, ఈడు దాన్ని నమ్మడం, అది ఈయన నమ్మడం. ఇప్పటికే ఎలా ఉంది లోకం. మళ్ళీ పుట్టేస్తే ఏమవుతావు? ఇలా 4 లక్షల సంవత్సరాల దాకా, అంటే ప్రళయం వచ్చేదాకా నీ బతికింతేనే. ఇంకా ఇదంతా ఎందువల్ల వచ్చింది? ఈ బంధ నేను అనుకోవడం వల్ల వచ్చింది. నేను అనేది చూసుకోవడంలో వచ్చింది. నన్ను నేను చూసుకోనండి, నేను మిమ్మల్ని చూస్తాను అంటారు గురువుని. గురువు ఏమంటున్నాడు అక్కడ? ఏదో అన్నాడు కదా, ఏంటమ్మదే? వక్తా నాస్తి న సందేహ. ఆ వక్త లేడురా బాబు, చెప్పేవాడు లేడు అక్కడ. ఎవడు లేడు ఆడు నీ గురువు. మరి గురువు అంటే అలా పట్టుకో, వక్తా నాస్తి న సందేహ, అది పట్టుకో. చెప్పేవాడు లేకుండా చెప్పడం అనేది వస్తుంది, మీరు శ్రవణం చేయటం అనేది వస్తుంది. చెప్పేవాడు లేకుండా చెప్పడం అనేది మీరు వినటం అనేది జరుగుతుంది కదా. ఆ చెప్పేవాడు లేనివాడు ఉన్నాడు కదా అక్కడ, ఆ లేనివాడిని పట్టుకోండి. చెప్పేవాడు ఉన్నాడు అక్కడ, వక్తా నాస్తి అని వదిలేయలేదు. నా సందేహ, వీళ్ళు మనకు డౌట్ వస్తుంది కదా, చెప్పేవాడు కనపడుతున్నారు కదా. నువ్వు దేహం అనుకోవటమే తప్ప, నీతో పాటు గురువు కూడా దేహం. మరి దేహం లేకపోతే ఈ నోరోట్లోంచి మాట ఎలా అవుతుంది? దేహం అయి ఉండొచ్చు అనుకోవడం ఏంటి? తప్పున్నారు. అదే నువ్వు దేహం అనుకోవటమే తప్పు, గురువుని కూడా దేహం అనుకోవటం ఏంటి? అది తప్పున్నారు కదా. అదే నేను దేహాన్ని అనుకున్నప్పుడల్లా అంటే బాగా కడిగేసుకుని శుభ్రం చేసుకుని ఒక పాత చెప్పుడు రెడీగా పెట్టుకోండి. మీ చెప్పుతో మీరే కొట్టేసుకోండి. నేనే దేహం అనుకున్నప్పుడల్లా చెప్పుతో కొట్టేసుకోండి. నిజంగా చెప్పించి కొట్టవలసింది ఎవరినే? నేను దేహాన్ని అనుకున్నప్పుడు. అదే కదా మొత్తం అన్ని పాపాలకు మూల కారణం ఏంటి?
దేహం అనుకోవటమే కదా. నువ్వు దేహం కాదు మర్రో. అది పరమేశ్వరుడు చెబుతున్నాడు, మహేశ్వరుడు చెప్పాడు, సుబ్రహ్మణ్యుడు చెప్పాడు, జగేశ్వరుడు చెప్పాడు, ఆఖరికి రిభువు చెప్పాడు, ఆఖరి నిదాకుడు చెప్పాడు, ఆ భగవాన్ చెప్పారు, మన గురుగారు చెప్పారు. ఇంతమంది చెప్పారు. ఇంతమంది చెప్పినా కానీ వాళ్ళ గొప్పవాళ్ళు పరమ పవిత్రులు కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది నేను గొప్పవాడిని కాదు, పరమ పవిత్రుని కాదు. నాకు ఎలా వస్తుంది అంటే నేను చదవలేదు కాబట్టి నేను ఎలా పరీక్ష రాస్తాను, నేను ముందే రాయను, పరీక్షకే వెళ్ళను. ఇంచేత నేనేం చదవలేదు. పోనీ ఇప్పుడైనా చదవరా అంటే టైం అయిపోయింది. పోనీ ఎంతో కానీ చదవరా, ఆ ఇంపార్టెంట్లో చదవరా అంటే ఏం ఎక్కదాం, ఇప్పుడు చదివిన అర్థం కాదు. మరి 6 నెలల క్రితం ట్యూషన్ పెట్టించుకోమన్నారు కదా, సాధన మొదలెట్టమన్నారు కదా, అప్పుడు పరీక్షలు ఏమో చదివేద్దాం అనుకున్నాం. మరి ఇప్పుడు ఫస్ట్ నుంచి వినలేదు కదా. అన్ని తప్పులు ఎవరి దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. తప్పులన్నీ మన దగ్గర పెట్టుకుని ఇలాగే తప్పించేసుకుంటూ మళ్ళీ ఈ జన్మలోకి వచ్చి పడ్డాం. 2025 సంవత్సరం అంటే 5554 అనుకోండి పని, 5554 కలియుగం స్టార్ట్ అయ్యి ఇంకా మొదటి పాతికలోనే ఉన్నాం. కలియుగం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ దాంట్లోనే ఉన్నాం. ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి అంటే మనం ఎంత గొప్పవాళ్ళం అంటే ఇలా ఏదో ఒక వంపెట్టి తప్పించేసుకుని ఆఖరికి ప్రళయం 4 లక్షల సంవత్సరాలు కూడా మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాం. ఇప్పుడు కనుక తప్పించుకుంటే తప్పించుకున్నట్టు, లేదంటే కలియుగం 4 లక్షల సంవత్సరాలు అంటారు కదా, మహాప్రళయం వస్తుంది కదా, అప్పుడు దాకా ఏదో వంకెట్టుకుని బతికేస్తూనే ఉంటాం, మళ్ళీ పుట్టేస్తూనే ఉంటాం. ఎగ్గొట్టేవాడికి బోల్డని కారణాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు కడుపు నొప్పి వచ్చేస్తుంది, స్కూల్కి వెళ్ళే టైంకి కడుపు నొప్పి వచ్చేస్తుంది. గంట కొట్టేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక అరగంట సర్దుకుంటుంది. స్కూల్కి వెళ్ళని వాడికి ఎన్ని కారణాలు అయితే ఉంటాయో, వెళ్ళేవాడికి అమ్మ చెబుతారే కొట్టుగా ఒక ఎంత వెంటనే వెళ్ళిపోద్ది, కానీ ఈ కొట్టులోకి వెళ్ళి సరిగితే అంటే నా టైం అయిపోయింది నేను వెళ్ళను, గబగబా వెళ్ళిపోతారు. వెళ్ళి ఎక్కడ అమ్మ ఆపేస్తుంది బలవంతం అని చెప్పి సంచి భుజాన్ని వేసుకుని పరుగు. అంటే బడి ఎగ్గొట్టేవాడికి ఎన్ని కారణాలు ఉంటాయో, బడి ఎగ్గొట్టకూడదు అనుకున్నవాడు కూడా అన్ని కారణాలు చెబుతాడు. అక్కడ కారణం నిజం కాదు, అక్కడ ఎగ్గొట్టేవాడికి ఆ కారణాలు దొరుకుతాయి, ఎగ్గొట్టకుండా ఉండేవాళ్ళకి శ్రద్ధ గల వాళ్ళకి ఈ కారణాలు దొరుకుతాయి. మనం ఎగ్గొట్టే బ్యాచ్లోకి వెళ్ళిపోతామా, శ్రద్ధ గల వాళ్ళ బ్యాచ్లోకి వెళ్తామా, అది మనం నిర్ణయించుకోవాలి. మనం ఏ బ్యాచ్లోకి వెళ్తాం, నిజంగా చదువుకోవాలనుకుంటే కనుక శ్రద్ధ పెంచుకుంటాం. అమ్మ ఏ పని చెప్పినా కానీ నువ్వేం తిప్పలు పడతావు, నాకు అనవసరం, అరే కూర వండను రా అంటే వండపోయినా పర్లేదు, నాకు టైం అయిపోయింది వెళ్ళిపోవాలి అంతే. సద్యయేవ పరం బ్రహ్మ పదం, పరంబ్రహ్మ పదం సత్యం, అది అంటే స్పాట్ అనమాట. సద్యయేవ పరం బ్రహ్మ పదం ప్రాప్నోతి నిశ్చయంగా వచ్చేస్తుందంట. సకృశ్రవణ మాత్రేణ సద్యో ముక్తిం ప్రయచ్చతే. నాకు అర్జెంటుకి ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను, అర్జెంటుకి ఇచ్చేయండి, జ్ఞానం ఇచ్చేయండి అని అడుగుతుంది. ఎవరికి కావాలమ్మా, నాకే కావాలి, నేను తీసి చేతులు చూపించమ్మా ఇచ్చేస్తాను. నేనేనండి అడుగుతున్నారు, నేను తీసి చేతిలో పెట్టి చూపించు, అది తీసుకుని నీకు జ్ఞానం ఇచ్చేస్తాను అన్నాడు భగవాన్. భగవాన్ కూడా అన్నారండి, అంటే ఇంటికాడ టైం అయిపోతుంది,
ఐదు దాటితే మనం అలాగంటాం. ఇంకా 10 నిమిషాలు ఉందనగా 5 మీకు బాగా జ్ఞాపకం వచ్చేస్తుంది. వెళ్ళకపోతే ఎలాగ మరి బాగోదు కదా. ఏ టైంకి ఎలాగ వెళ్ళాలో అలాగే వెళ్తాం కదా. ఏది ఏ టైంకి ఎలా జరగాలి అలా జరుగుతుంది కదా అని ఆ తలంపు ఎందుకు అయిపోతుందేమో. ఆడవాళ్ళందరికీ రేషన్ కార్డు ఏంటది, రేషన్ కార్డు కదా, ఆధార్ కార్డు చూపితే ఫ్రీ. ఇప్పుడు ఎవరైనా ఫ్రీ ఇచ్చిన తర్వాత ఎవరైనా టికెట్లు తీస్తున్నారని ఆధార్ కార్డు పట్టుకెళ్ళకుండా. అలా అయితే కనుక వాళ్ళు సాధకులే. రామరాజ్యం కాలంలో ఎవరైనా 2 అట్టుపళ్ళు ఇస్తానంటే మాకు ఉన్నాయండి అని చెప్తారు. దానం పట్టేవారు కదా అసలు. అందరితో పాటు మన మనసు కూడా కలుషితం అయిపోయి ఉంటుంది. అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఏది కరెక్ట్ కాదో అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. నీ కష్టార్జితం మీద నువ్వు టికెట్ కొనుక్కోవాలా అక్కర్లేదా? నీ కష్టార్జితమో లేకపోతే మీ ఆయనగారి కష్టార్జితం ఏదో ఉండాలి కదా. ఎవరైనా ఒకళ్ళు ఫ్రీ ఇచ్చేస్తానంటే అది ఎంతో కొంత నీకు పడుతుందా పట్టదా? అది ఏదో రూపంలో చెల్లించుకోవాలి అక్కర్లేదా? అదేదో పూర్వం అనేవారు ఫ్రీగా వస్తే ఫినాయిల్ అనేది తాగేస్తారని. ఇది నిజమేమో అనిపిస్తుంది. ఫినాయిల్ తాగితే చచ్చిపోతాను తాగరు, కానీ ఇప్పుడు ఫ్రీగా వెళ్ళొచ్చేస్తున్నారు కదా. రాముడి కాలంలో కనీసం నెతికేవారంట, ఎవరికైనా దానం చేద్దాం, ఈ పళ్ళన్నీ కుళ్ళిపోయేలాగా ఉన్నాయి పని, దానం చేద్దాం అంటే ఎవరు దొరికేవారు కదా. మాకున్నాయంటే మాకున్నాయి. ఒకవేళ లేకపోయినా కానీ దానం చేయి చాచడానికి ఇష్టపడేవారు కాదు. అంచేత అప్పట్లో అంత పవిత్రులు ఉండేవారు. ఆ పళ్ళతో పాటు వాళ్ళ పాపాలు కూడా వాళ్ళకి తినవలసి వచ్చేది. ఒకసారి తింటారు, 2 సార్లు తింటారు, అయ్యి బాబు చచ్చిపోతున్నాం, పొట్టరగట్లేదు, ఒళ్ళంతా చలి పొలపరం వచ్చేస్తున్నది, మానేస్తారు. ఒక దగ్గర తీసుకున్నారంటే వాళ్ళ పాపాలు మీరు తీసుకున్నట్టే కదా. అబ్బే మాది మరీ ఏంటి పిడకలు వరసెట్టి కొట్టేస్తే గోడ మీద ఎలా ఉంటుంది, అటువంటి గోడ మాది. అదేం తెల్ల బోర్డు అనుకుంటున్నారంటే పెన్సిల్తో గీసినా కానీ గీత కనపడటానికే. మీరు సాధకులు అయితే కనుక తెల్ల గోడ అయిపోవాలి, మరి పెన్సిల్తో గీసినా కానీ కనపడాలి. అది ఎవరి దగ్గర ఏమైనా తీసుకుంటే కనుక వాళ్ళ దగ్గర మీరు పాపం తీసుకున్నారో లేదో మీకు తెలిసిపోవాలి. మీరు తినేది భౌతికమైన వస్తువా లేకపోతే వాళ్ళ పాపం నిజంగా మీకు లోపల అనుభవంలోకి వస్తుందా అనేది అంత పవిత్రులు అయిపోవాలి. పోనీ ఈశ్వరుడు అటువంటి ఏర్పాటు చేశాడు అనుకోండి, చిచ్చి ఈశ్వరుడికి ఏం పని లేదు, ఎలా చేసేస్తున్నాడంటే ఈ మధ్యలో ఏం తిన్నా కానీ పట్టలేదండి అంటే పవిత్రత పెంచితే. అప్పుడు దాకా తినేయటం అలవాటు అయిపోయి ఏం పట్టలేదు. ఈ గోలేంటి? అంచేత గుణాలు కూడా చూడొద్దు అంటున్నాను. మనిషితోలు లోపల ఉన్న మూట, ఈ రక్తాల మాంసాల ఈ మలమాత్రాలు ఇవే కాదు, గుణాలు కూడా చూడొద్దు. నిర్గుణోహం అన్నాడు దీంట్లో. నేను అనే ఫీలింగ్ అది దొరికేస్తూ ఉంటే అహం బ్రహ్మ అహం బ్రహ్మ అహం బ్రహ్మ అహం బ్రహ్మ ఆ భావన మంచిదే, బలపడుతుంది. అది అహం బ్రహ్మేతే నిశ్చను, నిశ్చని కాదు నిశ్చను, నిశ్చయాత్మకంగా ఉండిపోలాగా. నువ్వు ఎలాగ బ్రహ్మానువే, నువ్వు ఏదైతే ఏమన్నావో అదే నేను అనుకోవడం తప్పు ఎలాగవుతుంది? నీ నిజస్వరూపం ఏదో ఆ నిజస్వరూపాన్నే నేను అని అనుకోవడం తప్పు ఎలాగవుతుంది? నువ్వు కాని దాన్నే
నేను అనుకోవటం తప్పు, కానీ నువ్వు ఏదైతే కాదో అది నేను అనుకుంటున్నావు, అది తప్పు కదా. నువ్వు ఏదైతే అవునో, నువ్వు ఏదిగా ఉన్నావో, ఏ ఉండటంగా ఉన్నావో అదే నేను అని ఉండటంగా ఉంటూ అనుకుంటున్నావు అనుకో, అది తప్పు ఎలాగవుతుంది? అది రిపిటేషన్ ఆఫ్ ద వాటర్స్ కాదు కదా, కంటిన్యూషన్ ఆఫ్ ద ఫీలింగ్, ఐ ఫీలింగ్, అది కంటిన్యూటీ ఉండాలి. ఈ కార్తీక మాసంలో మనం చదువుకుంటున్నాం. అహమేవ హి భూతాత్మ భౌతికం త్వహమేవ హి అహమేవ త్వమేవాహం అహమేవాహమేవ హి. అదిగా ఉన్నవాడు వాడి గురించి వాడు చెప్పేసుకుంటాడు. ఆడు సొమ్ము పోయింది. ఏదైతే సత్యమో సత్యం గురించి చెప్పేసుకుంటుంది. పెద్ద గొప్పతనం ఏముంది? మనకు అర్థమే కావట్లేదు. వాడి అనుభవం గురించి వాడు చెప్పేసుకుంటూ ఉంటాడు. బెల్లం ఎలాగుందంటే నువ్వు చెప్పలేవు, ఆ తీపి ఎలాగుంది అంటే నువ్వు చెప్పలేవు. కానీ బ్రహ్మజ్ఞుడు స్వయంగా తానే బ్రహ్మము, బ్రహ్మమే తాను అని అనుభవించేవాడు లేని ఒక అనుభవంగా ఉన్నప్పుడు వాడి గురించి వాడు చెప్పేసుకుంటూ ఉంటాడు. అంటే ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరింది అంటారు కదా. స్వర్గానికి ఎగరటం ఈజీ. అంటే ఉట్టి స్వర్గం రెండు లోకంలోనే ఉన్నాయి, దానికి వర్తించదు. కానీ ఇది ఈజీ. నువ్వు కాందా అని నువ్వు అనుకోవడం కష్టం కదా అంటాడు. ఎంచేత వాడు ఏదిగా ఉండాలో, ఏది ఉండటంగా ఉందో, ఏది ఉనికి కలిగి ఉందో అదే తాను అని ఆడు అదిగానే ఉన్నాడు. అదిగానే ఉన్నప్పుడు నేను అదిగానే ఉన్నానని చెబుతాడు. ఆడు నేనే అన్నప్పుడు మనం దేహం అనుకోకూడదు. అండ్ నేను అంటే ఏది బ్రహ్మమో, ఏది చైతన్యమో, ఏది ఉండటంగా ఉందో, దేనికి మాత్రమే ఉనికి ఉందో, లేకపోవడం అనేది దేనికి లేదో, ఏది అంతటా ఉందో, అంతా దేనిలో ఉందో, ఏది ఆనందంగా ఉందో, ఆనందం దేంట్లోంచి పడుతుందో అది. భౌతికమైన విషయాల గురించి చెప్పడం కష్టమే. ఎంచేత నాలుగు రుచి వస్తుంది, అదే నాలుగు మాట్లాడుతుంది. వాళ్ళు ఎవరో అంటారు చూసిందే చెప్పలేదు, విన్నాయేమో మాట్లాడలేదో చెబుతారు కదా. ఇది నాలుగు తింటుంది, ఆ నాలుగులోంచి మళ్ళీ చెప్పేస్తున్నాడు కదా. బ్రహ్మజ్ఞానం అతి సులువు. ఉన్నదే అది, లేని దాని గురించి ఏం చెబుతాడు? దీనికి అందరికీ ఒకటే కారణం ఏంటది? ఈ బొంద నేను అనుకుంటున్నాను. దాని రెమెడీ ఏంటి? బంధనేం కాదు అనుకోవటం కంటే ఏది ఉందో అదే నేను. ఏది ఉందో దాన్ని ఏమంటున్నారు? బ్రహ్మము. అంటే అహం బ్రహ్మ అంటే అహంకారం బ్రహ్మని కాదు అక్కడ. ఆ కారం తీసి పడేయటమే. ఆ కారం రూపంలో ఎప్పటికప్పుడు వస్తుంది మనకి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే బలీయంగా దేన్ని నిలదొక్కున్నావో ఆ కారం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఎందుకు తెలియదు? నాలుగు మీద కారం పెట్టుకుంటే తెలీదా? మరి మనసులోకి పనికిమాల చింతలు వస్తే తెలీదా? కూడా వెళ్ళిపోతాం మనం. నాలుగు మీద కారం పెట్టుకుంటే తెలుతుందా లేదా? తెలుస్తుంది. పులుపు పెట్టుకుంటే తెలుతుందా తెలియదా? తెలుస్తుంది. తీపి పెట్టుకుంటే తెలుతుందా లేదా? తెలుస్తుంది. మరి మన మనసులోకి పనికిమాల చేస్తే ఏమన్నా తలంపు వచ్చిందని కూడా తెలుస్తుందా తెలవదా? మరి ఎందుకు గంటలేకపోతున్నాం? మాకు తెలియట్లేదండి అంటారు. ఉట్టిది. ఎవడి మనసుకి వాళ్ళకే తెలుస్తుంది. ఈ పలానా తలంపు వచ్చింది. నీకు పవిత్రత పెరిగే కొద్దీ
1 మిల్లీగ్రామ్ అంత తలంపైన, అంటే ఒక చిన్న దూది, కొంచెం దూది, అది ఎంత బరువు ఉంటుంది, అంత బరువు ఉన్న తలంపైనా సరే చెడు తలంపు అయితే కానీ ఈ తలపోటు వచ్చేస్తుంది. ఈ తలంపు ఎవరికి వస్తుందని చూసుకుంటే వెంటనే పోద్ది. అది చెడు తలంపు చిన్నదైనా కానీ వెంటనే నీకు తలపోటు వచ్చేస్తుంది. నీకు నువ్వుగా ఉంటున్నావు అనుకో, నీ స్వప్రయత్నము, అభ్యాసం, గురువు యొక్క దయ, ఈశ్వరుడి కటాక్షం, కాలం అలా పరిపక్వం అవుతూ ఉందనుకో, చెడు తలంపులు నీకు ఎలాగ రావు. ఒకవేళ చెడు సంఘటన ఏమైనా చూసామనుకో అప్పుడు కూడా తలంపుడు వచ్చేస్తుంది. అది కూడా తలంపుగా కనపడుతుంది కదా. చెడ్డవాళ్ళు ఏమైనా కనిపించారని వాళ్ళు చేసిన చెడ్డదాని వెంటనే తెలియదు, కానీ వెంటనే తలపోటు వస్తుంది. ఈ బ్రాహ్మీ స్థితికి దగ్గరలో ఉన్న సాధకులకు కూడా తలపోట్లు వస్తూ ఉంటాయి. ఎంచేత ఇప్పుడు మురుగుండు ఉంటుందండి, రోడ్డు అంటే వెళ్తున్నారు, ఆ రోడ్డు పక్కన మురుగుండు ఉంటుంది. అది ఏ సాధన, ఎంత బాగా సాధన చేసినోడికైనా వాసన తెలుస్తుందో తెలియదా, వెంటనే ముక్కు మూసుకుంటారో తెలియదా, ముక్కు బద్దలైపోతుంది అంటారా అనరా, అంతే. వాళ్ళు ఏమైనా మురుగుంట అవ్వాలి, వాళ్ళ మురుగుంట అయితే అది ఏదో ఒకటే వాసన తెలియదు. ఈ కార్తీక మాసం అన్నాళ్ళలో కూడా సద్గోష్ఠుల్లో ఇది చదువుకోమంటున్నాం. మీరు ఇంకోటి ఏదైతే చదువుతున్నారు. అహమేవ సదా సాక్షి త్వమేవ త్వం పురాతనః. ఎంత బాగా చెప్పేస్తున్నారు. ఆడు పురాతనుడు అంట. పురాతనం అంటే ఎప్పటి నుంచి? రాముడి కంటే ముందా అంటే ముందే. లక్ష్మీనరసింహ కంటే ముందే. బ్రహ్మదేవుడి కంటే ముందే. ఈ ఎప్పటి నుంచి? సృష్టి కంటే ముందే. అలా ఉనికి అనేదానికి లేకపోవడం అంటే ఎక్కడుంది? ఏ కాలంలో ఉంది? కాలం ఉందా దాంట్లో? ఉండటంగా ఉన్నారు. ఉండటంగా లేకపోవడం ఉంటుందా? ఉండదు. ఎప్పుడు ఉంది. ఎప్పుడు ఉంటే ఎప్పటి నుంచి ఉంది? పురాతనః అహమేవ సదా సాక్షి త్వమేవ త్వం పురాతనః త్వమేవ హి పరం బ్రహ్మ త్వమేవ హి నిరంతరం. నిరంతరం నువ్వు అదే. బ్రహ్మమే నీవు, ఉండటమే నీవు. నేను అనేదే పురాతనం. నేను అనేదే ఉండటంగా ఉన్నదే అదే నిరంతరం. అంతరం లేనిది, బ్రేకులు లేనిది, నిరంతరం అదే ఉంది. ఎప్పుడూ అదే ఉంది. నేను ఎప్పుడు పుట్టాను, నాకు పుట్టుకేంటి అని అనిపించేస్తూ ఉంటుంది. నువ్వుగా ఉన్నప్పుడు నేనుగానే ఉన్నాను కదా, ఈ దేహం నేను కాదు కదా, ఈ దేహం కూడా ఇంక ఉండదేమని. నువ్వుగానే ఉంటే నువ్వు పురాతనః. నువ్వుగానే ఉన్నప్పుడు నువ్వు దేని చూస్తా? చూడటానికి నీకు ఇతరం ఏముంది? నువ్వుగానే ఉన్నావు, నువ్వు ఉండటంగానే ఉన్నావు. ఏది బ్రహ్మమో అదిగానే ఉన్నావు. నీకు చూడటానికి ఎవరున్నారు? ఇంకా అలాగని చెప్పి లోకం కనపట్టలేదా? నీకు బ్రహ్మమే లోకంగా కనిపిస్తుంది. నువ్వుగానే ఉంటే, ఏదైతే పురాతనమో నువ్వు అదిగా ఉంటే అందరితో పాటు నీకు లోకం తోస్తుందే, కానీ బ్రహ్మమే ఇది. బ్రహ్మానికి విడిగా లోకం లేదు.
సర్వం బ్రహ్మేతి నిశ్చయం. ఇంక నిశ్చయంగా చెప్పుకోవటానికి ఒకడు ఉండడు. ఇంకా అది అయ్యే వరకు నిశ్చయం అలా నిశ్చయంగా ఉండిపో, నిశ్చయం చేసుకో అని చెబుతాడు. సర్వం బ్రహ్మేతి నిశ్చయం. ఇంక నిశ్చయంగా ఏమంటావు? నువ్వు బ్రహ్మమే. నా సందేహమే లేదు, నువ్వు బ్రహ్మమే. అది అయిపోయిన తర్వాత నీకు చూడటానికి ఏముంది? చేయటానికి ఏముంది? నీకు లోకం ఎక్కడ ఉంది? వీళ్ళ బ్రహ్మశ్రీ అనే ఇలా పేర్లు చెబుతూ ఉంటారు. ఈ ప్రవచనాలు ఆ బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మమే, బ్రహ్మశ్రీ కాదు. అన్నీ లోకంలో ఉంటాయి, నీలో ఏముండవు. నువ్వుగానే ఉంటావు. ఆనందం ఉబుకుతూ ఉంటుంది. ఎప్పుడు బయటపడిపోదామా అంటే లోకం దృష్టిలో చూస్తే వాళ్ళకి పొంగుతూ ఉంటుంది. పొంగేదాన్ని పట్టుకోవటానికి భగవాన్ ఎవరిని పంపించాడు. చైతన్యంగా ఉంటుంది. అది జలపాతం ఉబ్బినట్టు ఉబ్బుకుతూ ఉంటుంది. అవును, ఉబ్బికేదేంటి? ఆనందం. పొంగేదేంటి? ప్రశాంతి. నువ్వెవరో? నువ్వు ఏదీ కాదు, కనిపించేది ఏదీ కాదు. అది గుహ్యం, అది రహస్యం, అది నువ్వే. నువ్వు ఉండటాలకే లేకపోవటాలకే చెప్పుకునే అర్థాల్లో కాదు. అది ఉండటమే. ఈ ఉండటం అనేది భౌతికంగా మనం చెప్పుకునే ఉండటం లేకపోవడం అనే దానికి అతీతంగా ఉంది. భౌతికంగా మనం చెప్పుకునే ద్వైతం అద్వైతానికి కూడా అతీతంగా ఉంది. ద్వైతానికి అతీతంగా అద్వైతం ఉంది. ఈ ద్వైతాద్వైతాలకు కూడా అతీతంగా ఉంది. అది ఏది? అహం బ్రహ్మ, పరం బ్రహ్మ, సనాతనం, పురాతనం, పరాత్పరం, అదే నేను. నీకంటూ ఏ తలంపు ఉండదు. ఇది తలంపు, ఇది నిజం అని నిజమైపోయినప్పుడే, నిజంగా నువ్వు ఉన్నప్పుడే తలంపుగా తెలుస్తుంది. లేకపోతే తలంపు నిజం అనిపిస్తుంది. ఏది నిజమో అది లేదనుకుంటాం. ఏది నిజమో అదే నువ్వు, కానీ అది లేదనుకుంటాం. కేవలం చిన్నది ఒకటి ఏంటి? దేహం నేను అనుకుంటున్నాను. దాంట్లోంచి బయటపడితే సరిపోతుంది. దేహం నేను కాదు అదే ఒక మార్గం. అదే నేతి మార్గం. ఏది నిజమో అదే నేను. ఉండటమే నేను, ఉన్నదే నేను. ఆ ఉండటం అనేది ఎక్కడుంది? మనం అందరం ఉన్నామా లేదా? ఉన్నాం. ఎలా ఉన్నాం? ఉండటంగానే ఉన్నాం. ఆ ఉండటం అనేది ఇప్పుడు నీకు తెలుస్తుందో తెలియట్లేదా? మరి అదిగానే ఉండు. ఐదు 5,500 సంవత్సరాలు అయిపోయినాయి కదా. 4 లక్షల సంవత్సరాల దాకా బతుకుతూ ఉంటావా? ఉండటంగా ఉండిపోతా ఎన్ని ఆగిపోతాయి కదా. అహమేవ చిదానందః అహమేవ సుఖాసుఖం
అహమేవ గురుత్వం చ అహమేవాచ్యుత సదా. దానికి పడిపోవడానికి అంటూ ఉండదు. అచ్యుతుడు, చ్యుతి లేనివాడు. చ్యుతి అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఏదైనా ఒక వస్తువు ఉంటే అది కింద పడుతుంది, ఒక తోట ఉంటే. ఉన్నదంతా అదే అయితే ఎక్కడ పడుతుంది అది? ఉన్నదే నువ్వు, రెండోదే లేదు. ఉన్నదే నువ్వు, ఏది ఉండటంగా ఉందో అదే నువ్వు, రెండోది లేనే లేదు. మరి రెండోది లేనప్పుడు ఇంకా తలంపు ఎలా వస్తుంది? నీకు ఏదైతే రెండుగా కనిపిస్తుందో అది నిజం అని నమ్ముతున్నావు. రెండు ఎక్కడ ఉన్నాయి? ఉన్నదేదో ఉంది, అదే ఉండటంగానే ఉంది. దానికి చావు లేదు, పుట్టుక లేదు. పుట్టుక లేని దానికి చావు మాత్రం ఎలా ఉంటుంది? బ్రతుకైనా ఎలా ఉంటుంది? జీవితమైనా ఎలా ఉంటుంది? పుట్టుక చావు ఉన్నప్పుడు కాలం వచ్చేసింది. అసలు కాలం ఎక్కడ ఉంది? ఉండటంగానే ఉన్నప్పుడు అది కాలం ఎక్కడ ఉంది? ఆ ప్రదేశం మాత్రం ఎక్కడ ఉంది? ఆ లోకం ఎక్కడ ఉంది? ఈ లోపల ఏ జీవుడైతే ఉన్నాడు అనుకుంటున్నావో ఆ జీవుడికి లోకం ఉంటుంది. ఈ లోపల ఏ మనసు అయితే ఉందో అనుకుంటున్నావో ఆ మనసుకు లోకం ఉంది. ఆ జీవుడు ఎక్కడ, ఆ మనసు ఎక్కడ? వాడు అసలు ఉన్నాడా లేడా? రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం కదా, ఇప్పుడే ఎక్కడ అనుకో. నీ మనసు నీకు దొరుకుతుందా? ఉంటే ఎందుకు దొరకడం? ఎక్కడ దొరుకుని దొరుకుతాడు కదా, ఏదో సందులో దొరుకుతాడు కదా. ఆ టెర్రరిస్టులు అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి దొరికారు, లేకపోతే అక్కడ దొరుకుతారు. ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ వాళ్ళు ఎలాగ టెర్రరిస్టులే, ఆత్మాహుతి అయిపోతూ ఉంటారు. వాళ్ళు పిచ్చి అంటే ఏదో వీళ్ళందరినీ, అంటే వాళ్ళ దేవుడిని నమ్మకపోతే వాళ్ళందరినీ చంపేయచ్చు అన్నారంట. చంపేస్తే వాళ్ళకి స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత సుఖాలు అవి వస్తాయంట. అక్కడ కూడా దేహమే. చాలా అందమైన కన్యలు అంట. వాళ్ళనే కదా మన వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు కదా, రంభ, ఓరసి. మరి అది ఎంత ముసలిదో తెలియదు, ఎప్పుడు కన్యలుగానే ఉంటారు అనుకుంటా వాళ్ళ. మరి మగవాళ్ళకి అది, మరి ఆడవాళ్ళకి ఏంటి? మన్మధుడు నెంబర్ 1 అని, మన్మధుడు నెంబర్ ఇవన్నీ వస్తాయి ఏంటి? ఈ సోదేంటిది? ఇది సనాతన ధర్మమా? అసలైన సనాతన ధర్మం ఏంటి? సనాతన పురాతన అచ్యుత, ఇది సనాతనం. ఏది నీ లోపలే నీకు అంది అందనట్టుగా కనిపిస్తుందో, ఉన్నదో లేదో అన్నట్టుగా కనిపిస్తుందో, ఈ ఉన్నది లేదో అని ఎవడైతే ప్రయత్నం చేసి లోపలికి వెళ్తున్నాడో ఆడేవాడు అసలు. నువ్వు బ్రహ్మం గురించి తెలుసుకోక్కర్లేదా? సత్యం గురించి తెలుసుకోక్కర్లేదా? ఈ బ్రహ్మం గురించి, సత్యం గురించి ఎవడైతే అన్వేషిస్తున్నాడో అన్వేషించేవాడే ఎవడు అసలు. నువ్వే అన్వేషిస్తున్నావా? పక్కింటి వాళ్ళ నువ్వే అన్వేషించుకున్నావు. నువ్వెవరో అన్వేషించా, నువ్వెవరో? ఆ టెర్రరిస్టులు కొంతమంది చంపేస్తున్నారా? మన లోపల ఉన్న టెర్రరిస్ట్ ఎన్నిసార్లు చంపేస్తున్నారో మనల్నే. అది వాళ్ళ ఆత్మాహుతి దాడులు, మనం కూడా ఆత్మాహుతి అయిపోతున్నాం. ప్రతి జన్మలోనూ కూడా మన లోపల ఉన్న టెర్రరిస్ట్ ఏం చేస్తున్నాడా? మళ్ళీ ఈడేంటంటే ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ పుట్టించేస్తున్నాడు.
మళ్ళీ బలమన్న శరీరాలు వచ్చేయాలి, మంచి యవనమైన శరీరాలు వచ్చేయాలి, మంచి అందమైన శరీరాలు వచ్చేయాలి. అందం ఎందుకు? ఇంకో బంధ కోసం. అందం ఎందుకు? ఇంకో బంధ కోసం. మరి ఆ బంధులు ఏమైనా ఉందా? నీకు ఇప్పుడు ఈ జన్మలో తెలియలేదా ఏ బంధంలోనూ ఏముండవని? ఇంకా డౌట్ ఉందా? కొంచెం చిన్నపిల్లలు అనుకుంటారా? మనకైనా తెలియాలి కాదు ఏ బంధంలోనే ఏముందా? అది సుఖమా? ఏ బంధంలోంచి అయినా ఏ సుఖం వస్తుంది? అసలు అది బంధం అయినప్పుడు దాని లోపల సుఖం లేనప్పుడు నీకు ఎలా వస్తుంది? ఇదో బంధ అదో బంధ, ఈ రెండు బంధాలు కలిసి అనుకోండి, దాంట్లోనూ సుఖం లేదు, దీంట్లో ఉందనుకుంటుంది, దీంట్లో సుఖం దాంట్లో. ఇదేం మాయా? ఇద్దరిలోనూ సుఖం లేనప్పుడు ఇద్దరు కలిసినప్పుడు ఎలా వచ్చేస్తుంది? ఈ బంధం అనుకోవడం వల్ల కదా ఇదంతా ఈ మాయలో పడ్డావు. ఈ బంధం నువ్వు కానే కాదు, నువ్వే. నువ్వు ఉన్నాను అంటావు. ఆ ఉన్నాను అనే ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడే ఉండిపో అంటే ప్రతిరోజు ఉంటున్నామంటే కానీ చేయకుండా 1 నిమిషం అంటే 2 నిమిషాలు అండి అంతే. ఆ తర్వాత ఏదో పని వచ్చేస్తుంది. దానికంటే జపం తిప్పుకోవడం తిప్పేసుకో పని. విష్ణు సహస్రం చేసేసుకో పని, లలిత సహస్రం అంట చేసేసుకో. అవి కూడా నెమ్మదిగా నిప్పెడతాయి. లలిత సహస్రం చేసేసి ఏదైనా కోరుకుంటే మళ్ళీ రాదు. ఆత్మజ్ఞానం ఒకటే కోరుకుంటే వచ్చేస్తుంది, నెమ్మదిగా వచ్చేస్తుంది. ఇంకెళ్ళ కోరికలు ఏమీ లేవు. ఈ బంధ కూడా తీసేయమన్నారు వీళ్ళ, మంచిదే కదా. ఎవరైతే లోపల చూసుకున్నారో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లలితమ్మనే మనం బహిర్ముఖంగా వెళ్ళటం కోసం వాడుకుంటే నీకు ఏది కావాలో అది ఇస్తుంది. ఎక్కడ ఉన్నావు నువ్వు? 5500 సంవత్సరంలో ఉన్నావు. ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? ఇప్పుడే ఇన్ని దారుణాలు ఉన్నాయంటే ఫస్ట్ 1,00,000లో మొదటి పాతికి కూడా అవ్వలేదు, 5,000 అయినాయి. ఇప్పుడే ఎలాగుందంటే ముందు ఎలాగుంటుంది? అన్నం కూర వండి పెడతావు కాబట్టి ఇంట్లో వాళ్ళకి కావాలి. నీకు ఏదైనా వచ్చిందనుకో, మంచం ఎక్కామనుకో, 1 రోజు 2 రోజులు చూస్తారా, బాగోదని చెప్పి 4 రోజులు చూస్తారా, 10 మంది ఏమనుకుంటారు, నెలలు చూస్తారా? ఇదేంటి నెలలని ఏం తగ్గుతలేదండి, మంచం ఎక్కేసింది దిగట్లేదండి, మొత్తం డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయి ఉంది, ఎలా ఉంది ఇది? ఇంక మనకేముంటుంది తింటాకే? ఒకసారి దేవుని తెలుసుకుంటారా? ఉంచుతావా? ఉంచి తీసుకెళ్ళిపో అంతేగాని ఇలా ఏడిపింది తింటావంటే ఆ దేవునితో అగ్రిమెంట్ అయిపోద్ది. ఉంచుతావా? ఉంచు, తీసుకెళ్ళిపో. అనవసరంగా డబ్బులు తినేస్తుంది కదా. మన బంధం ఎప్పుడు ఎవడు చూస్తాడో తెలియదు, ఇంట్లో వాళ్ళే చూడరు. ఇంచేతంటే దానికి ఒక రియాలిటీ ఉంది. మన బంధన మనమే ఇష్టపడం. మలం పట్టుకుంటే మనమే ఇష్టపడం. వాళ్ళు మాత్రం పాపం ఎలా ఇష్టపడతారు? వెళ్ళిపోతాం అనుకో, చూస్తారు 4 రోజులు క్యారేజీలు కదా ఏమంటారు వాటిని, స్విగ్గీలో అవి జొమాటోలు ఇచ్చేస్తారు. ఆర్డర్ సుఖం లేదు. ఎవడో చెబుతాడు, పోయినవాడు చాలా మంచివాడు, మరి ఇలా ఉండిపోతామని చేసుకుంటారు. నువ్వు అక్కడ ఉంటే ఇలా దిగిపోమంటా ఉంటావు. వీళ్ళ నిజం అనుకుంటే ఇదేంటిది, నేను ఇంత గొప్పవాడు అనుకున్నాను, ఇంత రాముడు అనుకున్నాను, ఇంత గొప్పవాడు అనుకున్నాను, మళ్ళీ ఎందుకు మరి వాడికి అవసరం అనిపిస్తుంది. వీళ్ళకంటే స్వర్గాలు కావాలంట. ఈ బంధం నిజం కాదురా బాబు, ఈ దేహం నువ్వు అనుకోవటమే తప్పు, ఇది నిజం కాదనుకున్నప్పుడు వెళ్ళి బోళ్ళు అంత పుణ్యం మూట కట్టేసుకునంట అక్కడికి వెళ్ళిపోవాలంట, ఎవరితో కొలకాలంట. దీనికోసమా ఇంత ఏహే భావన కనపడలేదా ఆ వర్ణనలో?
అది ఏహ్యం కాదా? సిగ్గు అనిపించట్లేదా? ఈ సంభోగాల కోసం మళ్ళీ ఎక్కడో ఇంకో లోకాలకి ఎందుకు? వాళ్ళు ఒకళ్ళని కాదు, మానవాళ్ళని ఎవరైనా సరే ఎందుకు వచ్చింది అది? భౌతికమైన ఇంద్రియాల సుఖాల కోసం నువ్వు పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్దామని కాదు, ఎందుకు వచ్చింది అది? ఆ సుఖం ఎందుకు నీకు? లేచి మాత్రం వెంట్రుక వాసన అంతా కూడా నీకు అవసరం. అది నువ్వే నిండైన ఆనందం అయిపోయి ఉంటే, ఆనందం నీలోంచే ఉబుకుతూ ఉంటే, నీ నిజస్వరూపం నీ స్వస్వరూపంలోంచే, నీ నిజమైన నీళ్ళలోంచే ఆనందం పొంగుతూ ఉంటే ఇంకా అవన్నీ ఎందుకు నీకు? ఇండిపెండెంట్, డిపెండెంట్ కాదు, ఒకళ్ళ మీద ఆధారపడేది కాదు, ఇండిపెండెంట్. ఏ ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా నువ్వే స్వయంగా సుఖం. ఆ స్వయంగా సుఖమైన నిన్ను నువ్వు వదులుకోవడం ఏంటి? సదా సుఖం అని చెప్పాడు కదా ఇందాక. అహమేవ సదా జ్ఞానం, అహమేవ సదా మృదు, అహమేవ చిత్తం చ అహం మాన వివర్జిత. వాడి గురించి చెప్పేసుకుంటున్నాడు అవును. ఆ చెప్పింది వింటే మనం కూడా అది అయిపోతామని చెప్పి ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. అది కూడా ఎప్పుడో కాదు, సత్యం, సత్యోముక్తి. అహమేవ సదా సత్యం, అహమేవ సదా సుఖం. ఇది చెబుతుంటా. అహమేవ సదా సత్యం, అహమేవ సదా సుఖం. నువ్వే సదా సుఖం. ఎప్పుడు? అహమేవ సదా సత్యం. ఏదైతే సత్యం అయ్యి ఉందో, ఏదైతే నిజంగా ఉనికి కలిగి ఉందో, ఏదైతే ఉండటంగా ఉందో అదే నువ్వు అయినప్పుడు, నువ్వు సదా సత్యమై ఉన్నప్పుడు నువ్వు సదా సుఖం కాకుండా ఎలా ఉంటావు? సత్యం వేరు సుఖం వేరు ఎలాగవుతుంది? అహమేవ సదా సత్యం, అహమేవ సదా సుఖం, అహమేవ సదా లభ్యం. అది లభ్యం కూడా అంట. అహం సులభ కారణం. చాలా సులువు అంటే నవ్వుతున్నారు. చెప్పేది అదే మరి. నువ్వు కాందాన్ని పట్టుకోవటం కష్టం అంటావంటే, నువ్వు ఏదైతే అయి ఉన్నావో అదిగా ఉండటం ఈజీ, కానీ నువ్వు కాందాన్ని పట్టుకోవటం కష్టం కదా. ముక్కు ఇలా పట్టుకోవడం కష్టమా, ఇలా పట్టుకోవడం కష్టమా అంటే ఇలా తిప్పాలి, ఇది కష్టం. కానీ ఇలా డైరెక్ట్గా పట్టుకుంటే ఏంటి? డైరెక్ట్గా నువ్వు చూసుకో. నీ ముక్కు నువ్వు ఇలా దొరికేస్తుంది కదా, ఇలా చుట్టు తిప్పేసి మళ్ళీ ఇది ఇలా తిప్పాలి కదా. ముక్కు కూడా తిరగాలి నీతో పాటు. నువ్వు చేసే జపాల కోసం దేవుడు కూడా నిన్ను చూడటానికి ఇలా రావాలి, నీ వైపాటు తిరగాలి. నిన్ను నువ్వే చూసుకో. ఆ నేను 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 ఆ నేను ఫీలింగ్లో ఉండిపో, అదిగానే ఉండిపో. అహమేవ సదా సత్యం. అప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు సదా సత్యమే. ఎప్పుడు ఈ సాధన చేయకముందు అసత్యం, చేసిన తర్వాత ఇది తెలిసిన తర్వాత సత్యం కాదు. నువ్వు ఎప్పుడూ సత్యమే అన్న సంగతి అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ చావలేదు, ఎన్ని తలంపులే, ఎన్ని కలలే అని నీకు తెలుస్తుంది. ఎన్నో జన్మలో పుట్టేశాను, ఎన్నో జన్మల్లో చచ్చిపోయాను, అయ్యి బాబా ఆ బంధువులందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏమైపోయారో, ఏం లేదు, ఇదంతా కలే, ట్రాష్, లేని చెత్త తీసిపాడే. నీకు దాని మీద ఉండదు. ఇంచేత అహమేవ సదా సత్యం. నువ్వు సదా సత్యంగానే ఉన్నావు అని తెలుస్తుంది. అది ఏ జన్మలో ఎత్తలేదు, నువ్వు దేహం కూడా అని అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నావు. కానీ నువ్వుగా ఉన్నప్పుడు, నువ్వు ఎవరుగా ఉన్నప్పుడు
నువ్వుగానే ఉన్నప్పుడు, నువ్వు అదిగానే ఉన్నప్పుడు సత్యమే నువ్వు అయితే అహమేవ సదా సత్యం అహమేవ సదా సుఖం. నీ లోపల ఎంత సుఖం పెట్టుకుని నువ్వే స్వయంగా సుఖం అయిపోయండి. అక్కడ ఎక్కడ స్వర్గంలో కన్యలు ఉన్నారు, వీళ్ళందరూ చంపేద్దు ఏంటిది? నేను చంపేవాడు ఒకడు ఉన్నాడు, నేను నువ్వే చంపుకుంటున్నావు. నీ అహంకారం నేను చంపుతుంది. ఎన్ని జన్మలు ఎత్తింటుందో ఎవరో. నువ్వేదైతే దేహం నేను అని అనుకుంటున్నావో అది అహంకారం. ఈ అహంకారం నేను చంపుతుంది, మెల్లి ఇది ఎందుకు చంపుతుంది? మెల్లి పుట్టించడం కోసం. అదే స్వర్గానికి వెళ్ళమంటుంది, అదే నరకాన్ని తీసుకెళ్తుంది. స్వర్గమా? ఎందుకు వచ్చింది స్వర్గం? నీకంటే బాగుంటుందా? నీకంటే ఆనందమా స్వర్గం? అహమేవ సదా సత్యం అహమేవ సదా సుఖం. నిన్ను మించిందా స్వర్గం? నీ ఆనందాన్ని మించిందా స్వర్గం? ఈ బొమ్మలు ఎందుకు? స్వర్గంలోకి వెళ్తావు, అక్కడైనా ఏముంటాయి? బొమ్మలు ఉంటాయి. ఈ మనుషులు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు కదా, అందమైన బొమ్మలు గీసేస్తున్నారు కదా, అలాగే అక్కడ స్వర్గంలో ఇంకా అందమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందేమో. అది కూడా ఆర్టిఫిషియలే కదా, లేనిదే కదా అది. ఇది ఒట్టిగడ్డి అయితే అది పచ్చగడ్డి, అంతే తేడా. ఏదైనా గడ్డే కదా. గడ్డి నీకెందుకు? గడ్డి ఎవరు తింటారా? దోళ్ళ తింటాయి. నువ్వు దూడవా? దోళ్ళలాగా తయారయ్యారు బాగా. అహమేవ సదా నిన్ను నువ్వే చూసుకో. ఎంతసేపు దాని గురించి దీని గురించి ఎందుకు వచ్చిన ఆలోచన? అదే జరిగేది అదే జరుగుద్ది. జరగందే ఎవ్వరు ఎంత ప్రయత్నించినాను జరగదు. ఎందుకో డౌట్ ఇంక నీకు? అయ్యి బాబు నా జరిగేదేదో జరుగుతుంది, మరి దాంట్లో నాకేమైనా నష్టం ఉంటే నువ్వు భగవాన్ బాధలు పట్టుకుని నువ్వు అప్పుడు నీకు నష్టం ఏంటి? నీ దగ్గర రానిస్తాడు అసలు? నీ తెలియకుండా నీ ఇంటి చుట్టూరు బుల్డోజర్లు ఉన్నాయి. బుల్డోజర్ బాబు వచ్చేస్తాడు, ఎవరిని వస్తాయి వెంటనే ఎత్తి అసలు పాడేస్తాడు. నీకు ఆ విషయం తెలియదు, నువ్వు హాయిగా నిద్రవుతావు. నువ్వేమో లోపల వాళ్ళు వచ్చేస్తారమో వీళ్ళు వచ్చేస్తారమని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. ఎందుకు వచ్చింది? నీ గురించి నువ్వు చూసుకో. నువ్వు ఆనందంగా ఉండవు. నువ్వు ఆనందంగా ఉండాలనే కంటికి కనిపించకుండా చుట్టూరు బుల్డోజర్లు పెట్టేశాడు బాబా. ఆ యోగి మహారాజులాగా మొత్తం వాళ్ళు నీ దగ్గర రాకుండానే ఎత్తి అవతల పాడేస్తున్నాడు. ఏ ప్రయత్నం వాళ్ళు అవదాం. అయినా ఎందుకు చేస్తున్నాడు అలాగా? నిన్ను చూసుకుంటావని. నువ్వేం చేస్తున్నావు? నిన్ను చూసుకోవడం మానేసి ఎవరు వచ్చేస్తారు, ఇటువైపు నుంచి ఎవరు వచ్చేస్తారు, అటువైపు నుంచి ఎవరు రావటం, ఎత్తేసి అవతలపాడేయటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. నీకు ఎందుకు ఆ గొడవ? పిచ్చమాల కావాలి కాకపోతే ఏంటిది అవసరమా? ఏదేదో ఎవరు అంటారు కదా, మరీ అంత అదోకింద కనిపిస్తున్నారా అంటే నిజంగా అలాగే ఉన్నాం మనం. మన మాయ మనల్ని ఆడించేస్తుంది. నీకు ఇష్టమైంది నువ్వు తిను, ఆరోగ్యంగా ఉండు, నీ సాధన ఏదో నువ్వు చేసుకో. ఆ యోగి గారి బుల్డేజులతో రెడీగా ఉంటాడు ఎప్పుడూను. నీ మీదకి ఏమి రాదు, హ్యాపీగా ఉండరా బాబు అని చెప్పి పరమేశ్వరుడు చెబుతున్నాడు. అహమేవ సదా సత్యం, ఈ భావనలో ఉండు. అహమేవ సదా సుఖం. నీకు ఆ భావన బలపడితేనే కానీ పూర్తిగా అద్వైత స్థితిలోకి నువ్వు వెళ్ళిపోక్కర్లేదు. వెళ్ళకుండానే ఆ భావనా బలం చేత అహమేవ సదా సత్యం అహమేవ సదా సుఖం. నువ్వు సదా సుఖంలోనే ఉంటావు. నువ్వు సదా సుఖంలో ఉండాలని చెప్పి భగవాన్ తాపత్రయం. అంచేత రేపుగతి చదవండి, అర్థం కాకపోయినా పర్లేదు, చదవండి. అహమేవ సదా సత్యం అహమేవ సదా సుఖం అహమేవ సదా లభ్యం అహం సులభ కారణం. చాలా సులువు, అది పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. నేను 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 ఆ ఫీలింగ్లోకి వెళ్ళటానికి నేను ముందు తలంపు అనుకో, నేను పోనీ అది కూడా సగం తలంపు అనుకో, మూడోసారి సగం తలంపు సగం ఫీలింగ్ అనుకో, ఆ నేను నేను అలా వెళ్ళిపోతుంది కదా. ఆ నేను 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 ఆ ఎవరు కూడా అనుకోక్కర్లేదు. ఆ నేను 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 అని ఉండటంలోకి వెళ్ళిపోయినప్పుడు సులువు కాదంటారేంటి? అహమేవ సదా లభ్యం.
పోనీ ఎప్పుడైనా గుడి తలుపు మూసేస్తారా అనుకుంటా లేదు, సదా లభ్యం. నేను ఎంక్వైరీ అనేది పోనీ ఎంక్వైరీ కాదని పక్కనెట్టండి, మనకి ఎంక్వైరీ అంటే నచ్చదు, ఎంక్వైరీ చేతకు మేము ఎలా ఒప్పుకుంటాం అంటారా? పోనీ ఎంక్వైరీ వద్దు, నేను 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 అని అనుకోవడం తప్పే ఉంది. నేను అనేది హృదయంలోంచి వస్తుందని మీకు తెలుస్తున్నప్పుడు అక్కడ ఉండడానికి నష్టం ఏంటి? అందుకని ఏమంటున్నాడు, అహమేవ సదా లభ్యం. నేను ఎప్పుడు ఆల్వేస్ రెడీగా ఉన్నాను. నేను మీకే మేనమేషాలు వజ్యాలు వారాలు లెక్కెడుతున్నారు. పొద్దున్నే రెడీగా ఉన్నాను, లేచిన వెంటనే మెలకువ అప్పుడు రెడీగా ఉన్నాను, కాఫీ తాగేటప్పుడు నేను అహమేవ సదా లభ్యం అప్పుడు కూడా రెడీగానే ఉన్నాను. మీరు కాఫీలో పడ్డారు. సదా లభ్యం, అహమేవ సదా లభ్యం. ఇది నన్ను చూడలేదు కానీ మీకు నేను ఎప్పుడు ఆల్వేస్ అవైలబుల్, ఆల్వేస్ అవైలబుల్, నిరంతరం లభ్యంగానే ఉన్నాను. అదే ఆడు చేస్తున్న తప్పు. నిరంతరం ఏదైతే లభ్యంగా ఉందో దాని దగ్గరికి మానేసి దేనికైతే ఆ స్వరూపం ఇంకో రూపంలో ఏ విగ్రహం రూపం ఉందనుకోండి, అవి బాబాయ్ 12 దాటితే కట్టేస్తారు, గుడి తలుపులు హేత్రి లోపు వెళ్ళిపోవాలి, స్నానం చేసి వెళ్ళిపోవాలి, సీపని వెళ్ళిపోవాలి, మళ్ళీ 3 దాకా తీరంట, అంచేత ఈ లోపే వెళ్ళిపోవాలి. నిజమైన దేవుడేమో సదా లభ్యంగా ఉన్నాడు. ఆ దేవుడు రూపం వేసుకొచ్చినాడేమో అప్పుడప్పుడు లభ్యంగా ఉన్నాడు. నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పైసా ఖర్చు లేదు, సదా లభ్యంగా ఉన్నామని చూసుకోవటానికి ఏమి మా ఎర్రోగమ్ము. నిరంతరం నీ హృదయంలోనే ఉండే అహమేవ సదా లభ్యం. ఆడు ఎటుండాడంట, అహమేవ సదా లభ్యం, అహం సులభ కారణం. పెద్ద కారణాలు కూడా అక్కర్లేదు అని తెలుసుకోవడానికి. నీకే కనపడుతున్నాయి ఏ కారణాలు బయట. ఆ కారణం కనిపిస్తుంది అటు చూద్దాం, ఈ కారణం కనిపిస్తుంది ఇటు చూద్దాం. ఓరి బాబు నేను లభ్యంగా ఉన్నాను, రారా బాబు నేను లభ్యంగానే ఉన్నాను, సదా లభ్యం సదా లభ్యం అంటే నీకు ఏయో కారణాలు కనపడుతున్నాయి. అలా ఏ కారణం లేకుండా అహమేవ సులభ కారణం. అత్యంత సులభంగా నేను దొరుకుతాను అంటున్నాను. హృదయంలో ఉన్న ఉనికి ఏమంటుంది, నేను ఆల్వేస్ రెడీ, నువ్వు ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తున్నాను, నీ ముఖం ఇటు తిప్పుతావేమో అని చూస్తున్నాను, నా వైపు నడుస్తావేమో అని చూస్తున్నాను. ఆల్వేస్ అవైలబుల్, నీకోసం రెడీగా ఉన్నాను ఎప్పుడు. నువ్వు పడుకున్నప్పుడు నువ్వు వస్తావని చూస్తున్నా, నువ్వు టీ తాగినప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావని చూస్తున్నావు. నీదేమైనా కష్టమా అనుకుంటే అహం సులభ కారణం, నేను అత్యంత సులభంగా ఉన్నాను. నేను నువ్వు తెల్లాలేస్తే నేను అనుకుంటావు కదా, లేచిన కానీ ఏమనుకుంటా, నేను ఈ దేహాన్ని అనుకుంటావు. ఈ దేహం అనుకునే ముందు నేను కదా, నువ్వే అనుకుంటావు కదా. ఆ నేను దగ్గర వెనక్కిరా, నాలోకి రా, అత్యంత సులభంగా నేను దొరికేస్తాను. బ్రహ్మజ్ఞానం అందరూ అత్యంత సులభం అని చెబితే నమ్మరంటే నిజంగానే అత్యంత సులభం అది. ఇంచేత ఆల్వేస్ అవైలబుల్, ఆ టైం ఈ టైం అంటూ లేదు. నువ్వు స్నానం చేయకపోయినా కానీ సులభమే. నువ్వు స్నానం చేసి వచ్చి అప్పుడు నన్ను చూడు అండ. దేవుడి గదిలో ఉన్న దేవుడు అయితే కానీ స్నానం చేసిరా అంటాడు. పని జపం చేయాలన్నా స్నానం చేయాలి. ఇదేంటి మంచం మీద లెగ్గానే నేను దేహాన్ని అనుకునే బదులు నేను దగ్గర నేను ఎవరో చూసుకో. అలా పట్టిన తర్వాత అది వదిలిపెట్టకుండానే అడుగు నెమ్మదిగా. అప్పుడు నెమ్మదిగా బ్రష్లు చెయ్యి. ఈ బ్రష్లోకి వెళ్ళకముందే దేహం నేను అనేసుకుంటున్నా, లేచి లేవగానే ఈ బొందే నేను అనేసుకుంటున్నా. ఈ బొందే నేను అనుకుంటాకే సిగ్గు అనిపించట్లేదా, ఎగ్గు అనిపించట్లేదా? ఎవరో తిడతాం కంటే మనం తిట్టేసుకుంటే మంచిది కదా. సిగ్గులేని జన్మ, బుద్ధి లేని జన్మ అని మనం తిట్టేసుకుంటే, ఇప్పుడు ఇతరులు తిడితే దులిపేసుకుంటాం. మనం తిట్టుకోగా ఏంటి ఎంత ఆల్వేస్ అవైలబుల్. నీ హృదయంలో ఆ నేను దగ్గర ఉందా, నేను మూలంలో ఉంది.
నేను 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 ఆ ఫీలింగ్ని పట్టుకో, ఇంకేం అక్కర్లా అని అంటున్నారు. ఇంకోటి ఏంటి, అదే సత్యం. నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా కానీ మళ్ళీ ఇక్కడ రావాల్సిందే, ఎన్ని నదుల్లో మళ్ళీ మళ్ళీ ఇక్కడ రావాల్సిందే, గంటల గంటలు ధ్యానం చేసినా సంవత్సరాల తరబడి చేసినా కానీ ఇక్కడ రావాల్సిందే. ఏది నీకు నిద్ర మంచం పరుపు ఉందా, పరుపు మీద అలా కళ్ళు చేసిన నేను ఆ లోపల ఉన్నాడు కదా ఆయన, నిజమైన ఈశ్వరుడు లోపల ఉన్నాడు కదా. అక్కడి నుంచి లోపలికి వెళ్ళటం మానేసి నేను బయటికి వెళ్ళిపోతాను, ఇదిగో ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగేస్తాను, ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్తాను, రైళ్ళల్లో వెళ్తాను, బస్సుల్లో వెళ్తాను, అక్కడికి వెళ్ళి దాన్ని పెట్టుకుని వస్తాను, లేదా అరుణాచలంలో తిరిగి వస్తాను, తిరగొద్దు అంటలేదు, చేయొద్దు అంటలేదు, కానీ అన్నింటికంటే ఆల్వేస్ అవైలబుల్. నేను అని అనగానే రెడీగా ఉన్నాడు. నేను 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 అనుకుంటూ వెళ్ళిపో. అది కష్టం అనుకుంటున్నావేమో, అది కాదు. అహమేవ సదా సత్యం, అహమేవ సదా సుఖం, అహమేవ సదా లభ్యం, అహం సులభ కారణం. ఇంతకంటే సులువైంది ఏమీ లేదు. అని నేను పట్టుకుంటాం కంటే సులువైంది ఏమీ లేదు. నీ లోపల దెయ్యం ఏం చెబుతుందంటే, దాని ద్వారా తొందరగా పొందేస్తే దాన్ని కూలడిపోద్దని చెప్పి అది నాకు ఎక్కదు, ఇది ఎక్కుద్ది. ఎగ్గొట్టేవాడు ఏంటి, ఏది పెట్టినా అబ్బాయి అది వద్దు అంటాడు. అలా ఆడికి ఆకలి లేదు. ఆకలి పుట్టేదాకా మాడిచేయాలి, ఈ జిజ్ఞాస పుట్టేదాకా రకరకాల కష్టాలు వచ్చేయాలి. కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటాం. అంచేత కష్టాలేమని అడిగింది ఎవరో, మనం కాదులండి. కష్టాలు వస్తేనే పరమేశ్వరుడు మనకి ఇంకా తిట్టేసుకుంటాం. అంటే ఎటువంటి కష్టం అంటే ఇంకా తప్పుకోకూడదు. ఇంకా అప్పుడు మెలుగు వచ్చిందే, కళ్ళు తెరిసారు. నేను ఆ దేహం అనుకునే లోపు అమ్మో వద్దులే, అప్పుడే దేహంలోకి వెళ్ళొద్దులే అని నేను నేనులోకి వెళ్ళిపోతాం, ఆ ఉనికిలోకి వెళ్ళిపోతూ ఉండదు. బయటకు వస్తే ఎదురు ఆడొకటి తిడతాడు, మెల్లని ఏదో కష్టంలో పాడేస్తాడు. అంచేత బయటకు వస్తే ఇంకేదో గొడవలో చిక్కోవాలనుకున్నప్పుడు లోపల ఉండిపోతాం, బెటర్ బాబు అని చెప్పి అప్పుడు అబ్బుద్ది బాగా. ఇంకోటి ఏమంటున్నారు, అహం సులభ విజ్ఞానం దుర్లభో జ్ఞానినాం సదా, అహం జన్మాత్ర ఏవాత్మ అహమేవ హి చిద్ఘనః, అహమేవ త్వమేవాహం బ్రహ్మైవాహం న సంశయః, అహమాత్మా న సందేహః సర్వవ్యాపి న సంశయః. ఎన్నిసార్లు చెప్పాడు, నా సందేహ అసంశయ అంటే మాటకు ముందోసారి మాటకు వెనకోసారి ఎన్నిసార్లు చెప్పాడు చూడండి. అహమేవ త్వమేవాహం బ్రహ్మైవాహం న సంశయ ఒక లైన్లో చెప్పాడు. తర్వాత ఏంటి, అహమాత్మా న సందేహ సర్వవ్యాపీ న సంశయ 3 సార్లు చెప్పాడు ఒకే శ్లోకంలో. అన్నిసార్లు చెప్పకపోతే మనం వినం. అంచేత మన మనసుకు ఏం చెప్పాలి, సందేహించొద్దు, డౌట్ పడద్దు, రాబోయే కాలంలో మళ్ళీ ఎలాగుంటుందో ఏంటో. ఈ పేగులు గట్టాన ఈ ప్లాస్టిక్ పడలేమని చెప్పి ముందు ముందు పేగులు కూడా ప్లాస్టిక్ పేగులు పెట్టేసుకుంటారేమో, అదేదో పడి ఉండే అలాగా. మరి జీవరసాలు ఊరాలి కదా, మరి అయ్యాల ఊరతాయా, మొత్తాన్ని ప్లాస్టిక్లే. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఎప్పుడో చెప్పాం, బలిపాడులో జ్యోతి వెలిగించినప్పుడు ప్లాస్టిక్ బూర్లు ప్లాస్టిక్ గారెలు వచ్చేస్తాయని. 10 ఏళ్ళు అని చెప్పి ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఆ జ్యోతి వెలిగించుకున్నప్పుడు ప్రెసిడెంట్ గారు ఎవరు వెలిగించుకున్నారు కదా, ప్లాస్టిక్ బూర్లు ప్లాస్టిక్ గారెలు కావాలా మీకు అని అడిగించాడు బాగా. ఇప్పుడు ప్లాస్టిక్ అమ్మేస్తున్నారు కదా, అది నిజంగా చూసుకోకుండా తింటే ప్లాస్టిక్ గారే కదా, అదే ప్లాస్టిక్ చపాతీ పిండేనండి అదే.
అదే డీమార్ట్లో కొన్నారు, ఇలా పిసికితే ఏమవుతుంది? ప్లాస్టిక్ వచ్చింది కదా. వాళ్ళు చూసుకోకుండా వాళ్ళ హోటల్లో వాళ్ళు అయితే చూసుకోకుండా వేసేస్తారు. అప్పుడు గాలిలాగా ఉంటుంది, దాంట్లో ఏముంటుంది? ప్లాస్టిక్ ఉంటుంది, తినేస్తాం కదా. 10 ఏళ్ళ క్రితం వచ్చింది ఆ మాట. మనం వెళ్ళి పోకుండానే తినేస్తున్నాం కదా. మనం అంటే వచ్చే జన్మలో ప్లాస్టిక్ బోర్లు ప్లాస్టిక్ గారులు కావాలా మీకు అని అడిగితే వచ్చే జన్మ దాకేందుకు 10 ఏళ్ళకి చూపించేస్తున్నాడు కదా. వెలిపాడులో జ్యోతి వెలిగించాం ఒకప్పుడు. అప్పుడు ఏమని అడిగాడు భగవాన్ జ్యోతిరోజన సబ్జెక్టులో, మీకు ప్లాస్టిక్ గారులు ప్లాస్టిక్ బూర్లు కావాలండి అంటే వచ్చే జన్మలో అవన్నీ అయ్యా ఉంటాయి, వచ్చే జన్మ కావాలా మీకు అని అడిగితే అది వచ్చే జన్మ దాకేందుకు 10 ఏళ్ళకి వచ్చేసింది కదా. ఇప్పుడే ప్లాస్టిక్ పిండి వచ్చేసింది. ఇప్పుడు మనము ఇంటికాడు కాబట్టి పిసుకుని చూసాం, అది పడేసాం. అది హోటల్ అయితే చూడు కదా, దాంతో చేసేస్తాడు చపాతి, తినేస్తాం, వెళ్ళిపోద్ది లోపలికి. ఇప్పుడే ప్లాస్టిక్ తినేస్తున్నాం కదా మనం. కొన్ని ఎప్పటికప్పుడు 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో కొన్ని 10 ఎప్పటికప్పుడు పోతాం అనుకోండి. పోవాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఊహ తెలవాలి, మళ్ళీ ఎన్ని తినాలి. అప్పుడు ఎంత టైం పడుతుంది? కొన్ని ఒక 100 ఏళ్ళకి పుట్టామనుకోండి, 2025 + 100 ఎంతండి? 100 కలుపుకోండి, 2125 అంతేనా? 2125 సంవత్సరంలో ఎలాగుంటుంది భూమి, మనుషులు ఎలాగ ఉంటారు అంటే 100 ఏళ్ళ క్రితం ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? దానికంటే ఎనార్మస్గా డెవలప్ అయిపోద్ది. డెవలప్మెంట్ అంటే భౌతికంగానే మాత్రమే, లోపల ఏం డెవలప్ అవుతుంది, అంతకంతకే కుళ్ళిపోద్ది లోపల. మరి కాలమహిమ అదే, కలికాలం అలాగే. బ్రహ్మదేవులం గారు వాళ్ళ పాపం ఏదో వరాలు ఇచ్చేసారు, కలికాలంలో మీరు ప్రవేశించండి, మీదే రాజ్యం అన్నాడు. అంటే రాజ్యం వాళ్ళదే, పుట్టాలా వద్దా, రాజ్యంలోకి వెళ్ళాలా లేదా అనేది ఆ ఇష్టం మన చేతిలో ఉంది. మీకు ఇష్టాలు అయిష్టాలు పోవట్లేదు అనుకోండి, మెల్లి పుట్టేస్తారు. ఎన్నో సంవత్సరం ఉండే మినిమమ్ 2125 సంవత్సరం. మీరు అంటారు కదా ఇటువంటి అంటున్నారు కదా, 2125 సంవత్సరం ఎలా ఉంటుంది లోకం అని చెప్పి దాంట్లో కొట్టు చూడండి. అప్పుడు మీరు పుట్టారనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఇది అప్పుడప్పుడు తండ్రా 2125 సంవత్సరంలో మీరు పుడతారు అనుకోండి. ఇంకేదంటే మనం సాధన చేయట్లేదు, అత్యంత సులభం అని చెప్పినా కానీ చేయట్లే. మాది విచారణ మార్గం కాదు అన్నారు. పోనీ విచారణ మార్గం కాదు అని నేను దగ్గర ఉండగా నష్టమేంటి? నేను ఫీలింగ్ విచారణ అంటే నేను ఎవరో అనేది విచారణ మార్గం. నేను అంటగా అది విచారణ కాదు కదా. నేను దగ్గర ఉండిపోయినా సరిపోద్ది. భగవాన్ చెప్పిన సాధనలో పూర్తిగా చేయక్కర్లేదు, నేను ఎవరు అనుకోక్కర్లేదు. నేను సగం సాధన చేసినా సరిపోద్ది. నేను దగ్గర ఉంటే డైరెక్ట్ కదా, అది నేను 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 అది డైరెక్ట్ కదా. మళ్ళీ బయటకు చూసి నారాయణ శివ వీటి కంటే కూడా నేను అనేది డైరెక్ట్ కదా. నీకు అత్యంత దగ్గరగా ఉన్నదేంటి? నీకు అత్యంత దగ్గరగా ఉన్నదే నేనే కదా. నీకు అనుభవం ఉన్నదే అంటే అత్యంత దగ్గరగా ఉన్నది పరమేశ్వరుడే, కానీ నీకు అనుభవం లేదు కదా. అని చేత అత్యంత దగ్గరగా నీకు అనుభవం ఉన్నదేంటి? నేను అనేది. నేను దగ్గర ఉండిపో, అనుకోపో నేను 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 అనుకో. అది అత్యంత సులభం అని చెబుతున్నాడు. అది సులభం కాకపోతే సులభం అని ఆయన ఎందుకు చెబుతాడు? అది కష్టమైతే కష్టమైందనే చెబుతాడు. ఈశ్వరుడు అబద్ధం ఆడటం, భగవాన్ అబద్ధం ఆడరు, ఒక మహర్షి అబద్ధం ఆడటం. అది కష్టమైతే కనుక అది కష్టమని చెప్పేస్తాడు. దీంట్లో మనం నవ్వుకుంటాం కోసం ఏం పెట్టలేదు. అది అత్యంత సులభం అని చెబుతున్నాడు అంటే నిజంగానే అత్యంత సులభం. అదే మిగతా సాధనలతో పోల్చుకుంటే అది అత్యంత సులభం. అది ఎందుకు పట్టుకోపోవాలి మనం? పరమేశ్వరుడు చెప్పిన మాటను ఎందుకు నమ్మకపోవాలి మనం? అత్యంత సులభమైన దాన్ని అత్యంత కష్టమని ఎవరు అనుకుంటున్నారో? మన మనసు అనుకుంటుంది. ఎందుకు?
ఎగ్గొట్టనుగా. నేను అనేది అందరికీ తెలుస్తున్నప్పుడు ఒకరికి సొంతం ఎలాగవుద్ది ఆ మార్గం? అది అందరికీ అనుభవం ఉంది. నేను అనేది అందరికీ సొంతమే. నేనని అందరూ అనుకోగలరు. అదొకటి అనుకోండి పని. నేను ఎవరు అనుకుంటే భయపడుతున్నారు. నేను అనుకోండి పని. నేను దగ్గర ఉండండి. ఏదో రోజునే లేచిన వెంటనే నేను అనుకునేసరికి హృదయంలోకి వెళ్తూ ఉంటుంది, మీకు తెలుస్తూ ఉంటుంది, ఆనందం తెలుస్తూ ఉంటుంది. అది అత్యంత సులభం అని తెలుస్తుంది, సదా ఆనందం అని తెలుస్తుంది, సదా చైతన్యం అని తెలుస్తుంది. ఒకప్పుడు లేకపోవడం ఏం కాదు, ఎప్పుడో ఉందే. ఈ జీవుడే నిద్రపోతున్నాడా, కలగంటున్నాడా, ఇల్లా పడుతున్నాడా, ఈ ముడిట్లో తేదెక్కలాడుతున్నాడా? అసలు ఆడు లేనే లేడు. ఇంకా ఆడి సంగతి నాకెందుకు? నేనుగానే ఉన్నాను. నేను ఆనందమే ఆనందం. ఒకరిని అడుక్కోవడం ఏంటి మన ఆనందం కోసం? మనమే నిండైన సుఖం అయిపోయినప్పుడు ఒకరిని అడుక్కోవడం ఏంటి? డిపెండెన్సీ ఎందుకు అసలు మనకి? ఇండిపెండెంట్గానే మన సుఖం. ఈ సుఖాన్ని 10 మందికి పంచగలం. దాంట్లోనే నిలదొక్కేసుకుంటే సుఖాన్ని 10 మందికి పంచగలం. నీ నిజస్వరూపం ఏంటో నీకు తెలిసిపోయిన తర్వాత శాంతి నీలోంచి వద్దన్నా పొంగుద్ది. అహం సంకల్పరహితో వికల్పరహిత శివ అహమేవ తుర్యాత్మ అహమేవ నిర్మల. ఈ నువ్వు నిలదొక్కేసుకున్న తర్వాత నీకు ఎన్ని అనుభవంలోకి వచ్చేస్తూ ఉంటాయి. దీంట్లో ఏదైతే చెబుతున్నాడో అదంతా నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. ఒకప్పుడు ఇలాగ ఉంది కదా, ఒకప్పుడు ఇలాగ ఉంది కదా. ఆ నిర్మలత్వం ఏంటో తెలిసింది. ఆ నిశ్చలత్వం అంటే ఏంటో ఇంకోసారి తెలిసింది. సుఖం అంటే ఏంటో తెలిసింది. ఆనందానికి అంటే ఏంటో తెలిసింది. ఆనందానికి సుఖానికి డిఫరెన్స్ ఏంటో తెలిసింది. శాంతి అంటే ఏంటో తెలిసింది. ప్రశాంతత అంటే ఏంటో తెలిసింది. ఇవన్నీ నీకు అనుభవంలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇంచేత వాడు ఆల్వేస్ అవైలబుల్. ఎప్పుడు వస్తావు ఎదురు చూస్తున్నాడు. పరమేశ్వరుడు మన కోసం ఎదురు చూడటం అంటే మనం ఎలా పోవడం అంటే ఆ గేట్ ఏంటమ్మా? నేను. ఏంటో గేటు? నేను అనేది తలంపుగానా, మాటగానా, ఫీలింగ్గా? ఆ ఫీలింగ్ నీకు తెలుస్తుంది, ఆ భావన నీకు తెలుస్తుంది. ఇంత మిగతా అన్నీ కూడా విడిచిపెట్టు, కట్టిపెట్టి ఆటలు, డ్యాన్సులు కట్టే. నువ్వు ఏ తినాలో తింటావు, ఏ పని ఉండాలో నీ ఒంటి మీద జరుగుతూ ఉంటుంది. అది కూడా నువ్వు చూడక్కల్లా. నీ ఒంటి మీద ఉన్నది ఎలాగో జరిగి తీరుతుంది. నీ డైలాగు ప్రతిదీ కూడా అది నీ నోటంటే వస్తుంది. నీకు ఎదురు రాసి పెట్టిందో అది జరుగుతూ ఉంటుంది. ఇంకెందుకు దాని కూడా? నిన్ను చూసుకో. నువ్వుగా ఉంటూ పని చేసుకో. నువ్వుగా ఉంటే వంట చేసుకో. నువ్వుగా ఉంటే నాలుగు వేసుకో. నువ్వుగా ఉంటే పడుతావు ఇంకో. నువ్వుగా ఉంటే స్నానం చేయి. దేహంగా కాదు, ఆఖరికి నువ్వుగా ఉంటూ సాధన కూడా వచ్చేస్తుంది. అప్పుడు నువ్వేది చెయ్యవు. నువ్వుగానే ఉంటావు. నిన్ను నువ్వే చూసుకుంటా ఉంటావు. నిన్ను నువ్వే చూసుకోవడం అంటే నువ్వుగానే ఉంటావు. అప్పుడు నువ్వేది చెయ్యవు. ఏది చేసినా చేయని దాంతో సమానం. ఇంకా పుణ్యం రాదు, పాపం రాదు. వాటికి అతీతంగా వెళ్ళిపోతావు. లోకానికి అతీతంగా విడిపోతావు. ఇంకా లోకం అనేది నీకు లేదు. ఏముంది? ఎవరున్నారో? నువ్వే ఉన్నావు. ఆ నువ్వు ఎవరో? ఆ ఉండటమే నువ్వు, ఆ ఉనికే నువ్వు, ఆనందమే నువ్వు, చైతన్యమే నువ్వు, శాంతే నువ్వు. అది నిరంతరం, అదే సనాతనం, అది పురాతనం. దానికి జన్మ లేదు, పుట్టుక లేదు, ఏమీ లేదు. ఇవన్నీ కూడా కలుపుతాలే. ఉన్నదేదో వందే, అదే నువ్వు. ఏది సత్యమో అదే నువ్వు. शांति
శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్.